మీరు తెలుగు నైట్కి వస్తే చూసుంటారు. కెబు కేకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక మంచి స్కిట్ని ప్రజెంట్ చేశారు. మనందరం చాలా ఎంజాయ్ చేసాం. వాళ్ళు మళ్ళీ మనకి ఇంకొక మంచి స్కిట్ని ప్రజెంట్ చేయబోతున్నారు ఇవాళ. లాస్ట్ టైం తెలుగు నైట్లో ఈ కెబు కేకా ప్రొడక్షన్స్ వాళ్ళ ప్రోగ్రామ్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ది ఎంటైర్ తెలుగు నైట్ పర్ఫార్మెన్సెస్. వన్ ఆఫ్ ద మెనీ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ దట్ నైట్. అండ్ ఇక్కడ మాకు పార్టిసిపెంట్స్ పేరు ఇచ్చారు. ఈ పార్టిసిపెంట్స్ ఆర్ రాఘవ కొలగాని, కృష్ణ పెందోటి, మేఘనాథ్ కోడెం, కృష్ణ కిషోర్, శ్రీనివాస్ ఆర్ఏ, సురేష్ పసుమర్తి, సునీల్ బతుల, శ్రీనాథ్ మదసు, సందీప్ ప్రొద్దుటూరి, రాజేందర్ అప్పిడి, వెంకట్ బృందావనం, తర్వాత రవి ముత్తు. లెట్స్ వెల్కమ్ కెబు కేకా ప్రొడక్షన్స్. One more round of applause for them, please. డైరెక్టర్ మన సినిమాకి స్క్రిప్ట్ కప్తర్కి వచ్చిందయ్యా. స్క్రిప్ట్ ఏముందండి, ఆన్లైన్లో 10 సినిమాలు చూస్తే అదే వచ్చేస్తుందండి. ఈ స్క్రిప్ట్కి అది కూడా దండగే. ప్రతి దానికి ఓపెనింగ్ మగధీర, మధ్యలో ఐటెం సాంగ్, చివరికి ఫైటింగ్ సీన్. ఎరా నువ్వేమని అన్నావా? ఇప్పుడు నువ్వేం అనవు కానీ వాళ్ళకేదో అనిపిస్తూ ఉంటుంది. ఏంటయ్యా డైరెక్టర్ స్క్రిప్ట్ సరే, టైటిల్ సంగతి ఏంటయ్యా? మన సినిమాకి టైటానిక్ లాంటి టైటిల్ పెట్టానంటే మన ప్రొడ్యూసర్ గారు ఈ దెబ్బతో టైటానిక్ లాగా మునిగినట్టే. మన సినిమా టైటిల్ ఎంకాయమ్మ ఇంట్లో యాపాకు చెట్టు. ఆ ఊళ్ళో ఎంకాయమ్మ ఎంతో మంచిది, ఆ ఇంట్లో యాప చెట్టు ఎంతో పెద్దది. ఆ ఇంట్లో ఎంకాయమ్మ ఎంతో మంచిది, ఆ ఇంట్లో యాప చెట్టు ఎంతో మంచిది. ఎంకాయం ఇంట్లో యాపాకు చెట్టు, యాపాకు చెట్టు. ఎంకాయం ఇంట్లో యాపాకు చెట్టు, యాపాకు చెట్టు. ఎంత యాపాకేమో కోసామమ్మా, ఉగాది పచ్చడికేమో ఇచ్చామమ్మా. ఇచ్చావా ఇచ్చావా? పాట సూపర్ ఉందయ్యా. నీ పాసు కాల చెట్టు ఎందుకయ్యా? యాపాకంటే సరిపోలా? ఈడు యాపాకు ఎక్కువ, యాపాకు తక్కువ. ఏంటన్నా సార్, యాక్టర్స్ కావాలని యాడ్ ఇచ్చాం కదా, టాటా కుర్రోళ్ళు వచ్చారు, స్క్రీన్ టెస్ట్కి పిలవమంటారా? అయితే వాకా. ముందుగా పింకీ పాలకోవా. ఇక్కడ నేను రాలేరా? చిన్నప్పుడు బళ్ళు బల్పాలు నింపుకుపోయేవాడివి. నువ్వేంద్రా ప్రొడ్యూసరు? నువ్వు ప్రొడ్యూసర్ అయితే నాకు ఆడిషన్స్ ఎందుకురా? నీ దగ్గర చాలా యక్షగానం తమ్ముడే వేషమేరా. బాబు పాల్గొవా, ఇక్కడ ఆడిషన్ లేకుండా సెలక్షన్ ఉండదమ్మా. రే ఊళ్ళోకి రారా, నీ సంగతి చెప్తా. పింకీ, నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నా. ఇక్కడంతా సామాజిక న్యాయమేనమ్మా. నువ్వు ప్రొడ్యూసర్ ఫ్రెండ్ కాబట్టి ఓ మంచి క్యారెక్టర్ ఇస్తానులే. పక్కెళ్ళి
పండగ చేసుకో పో. ఏమా డైరెక్టర్ కైతక్కులో ఏడున్నారయ్యా? బా తైతక్కులో కాదు సార్, డాన్సర్లు సార్. ఇప్పుడు మన లవర్ బాయ్స్ ఈ టైంలో అన్నుంటే జబర్దస్త్ ఉంటుండే బా నా కర్తాదా ఎంబీబీఎస్ తో జై బాలా శంకర్ దాదా ఎంబీబీఎస్ 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 నా గీ సైన్మాకి టైటిల్ అయితే జబర్దస్త్ చేసిరు కానీ కథ ఏం లేదన్నా. ఏమ్రా డైరెక్టర్ తమ్మి మజాక్ చేస్తున్నావురా? కథ లేకుండా సైన్మా ఏం తమ్మి? ఎట్లా ఉన్నావా అంటే నువ్వు కెమెరా నువ్వు యాక్షన్ సైన్మా కథం. నువ్వుంటే కదేది కన్నా, సినిమా అంతా నువ్వే కదే. ప్రొడ్యూసర్ గారు ఈ ముగ్గురిని పెట్టి సినిమా తీసామనుకోండి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలంతే. డైరెక్టర్ నీది కాకపోతే దాని దాకా లగెత్తమంటావు. ఒక్క హీరో పెట్టి తీస్తేనే చినిగిపోతుంటే ముగ్గురు పెట్టి తీస్తే ఇంకేమిలే రోడ్డు మీదకి పోయి ఇంత పిజ్జా ఇయ్యమ్మో, ఒక బర్గర్ పెట్టమ్మో, చికెన్ వెంగో ఇయ్యమ్మో, అమ్మ 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 అమ్మా అనిపించేలా ఉన్నావే. తదుపరి పోటీదారు క్యారీపుర నివాసి టాటా మెంబర్ ఉత్తుత్తి భైరవ. భైరవా మంచి తోపుగాలు సెలెక్ట్ చేస్తానని ఈయనకి మాటిచ్చాను. మరి ఓ టెస్ట్ పెడతాను సరేనా? ఒక్కటి కాదు డైరెక్టర్, మాన్యువల్ టెస్టింగ్ అయితే 100 టెస్టులకైనా రెడీ. ఎవడో గాని ఐటీకి పనికి రాక ఏడకొచ్చినట్టుందాడు. ఓ రెచ్చిపోమాక, 100 టెస్టుల్లో ఏది ఫెయిల్ అయినా నువ్వు సెలెక్ట్ కావరా? మరి 100కి ఎక్కువైనా పర్లేదు, ఫర్ లూప్ లో పెట్టి లెక్క తక్కువ కాకుండా చూసుకో. నీ బండపడ సరిగ్గా చేయకపోతే నేను పీకేస్తామయ్యో. మొక్కే కదా అని పీకేస్తే పిచ్చి మొక్కై పుట్టుకొస్తా. మళ్ళీ ఆడిషన్స్ అంటూ ఉంటే ఆటోమేషన్ టూల్స్ నేర్చుకుని వస్తా. గుట్టలుగా పేరుకుపోయిన టెస్ట్ కేసులు నిన్ను చూసి విరవీగుతున్నాయిరా. పోయి వాటి పని చూడరా ఉత్తుత్తి భైరవ.
విప్లవ మూర్తులు ఎలియాస్ ఎర్ర తమ్ముళ్ళు. డైరెక్టర్ మనందరికీ వేషం 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 ఇవ్వాలా. మీరు కత్తుల్లా చేశారయ్యా. కత్తులని కొడవలు పెట్టుకోవడానికి మనం తీస్తుంది ఎర్ర సైన్యం కాదు సార్, ఎంకాయమెంట్ లో వేపాకు చెట్టు. డైరెక్టర్ గారు మళ్ళమాట ఈ ప్రొడ్యూసర్ వీళ్ళందరితో సినిమా తీస్తే బతికి బట్ట కడతారంటారా? కానీ వీడి కట్టేం కాదు, వాడు బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. దీపం ఉండగానే ట్రయాంగిల్ ఏరియాలో ఇల్లు కొనుక్కుని పేమెంట్లు ఆటో కట్టించేద్దాం. ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ బాగానే కొచ్చారు, వీళ్ళందరిని కట్టి తాత గారికి సినిమా చేద్దామండి. సరే కానీ మన హీరోయిన్ డేట్స్ దొరికాయండి? హలో, ఏంది హీరోయిన్ దొరికిందా? ఎవర్రా? కనకం కపూరా? కనకం కపూరు, అనిల్ కపూరు, శశి కపూరు, ఏదో కపూర్రా. కాన్సెప్ట్ ముందు బుక్ చేయరా, కపూరాయాల. వీడికి కపూర్ అని ఉంటే చాలు హీరోయిన్ అనుకుంటున్నాడు. డైరెక్టర్ గారు మన హీరోయిన్ దొరికినట్టేనండి. లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్. Thank you.